ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొదటిగా తెలంగాణకు వస్తూ ఉన్నారు. ఒక మహిళగా ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? తెలంగాణలో ఎలా ఉంది ప్రస్తుతం? చాలా బాగుందండి. మహిళగా నేను చాలా సంతోషపడుతున్నాను. తను రావడము మన జన్మ ధన్యమైపోయింది అనుకోండి. అసలు సాక్షాత్తు ఆ రాముడు గుడి కట్టినాక తనే మనకు రాముడు అండి. తన వల్లనే మనము అసలు ఇప్పుడు హిందువుల ఐక్యత కావడానికి కారణమే తనము. ప్రతి ఒక్క దగ్గర ఎక్కడెక్కడైతే ఒక 20 సంవత్సరాల నుంచి బీజేపీ వస్తలేదో అక్కడ ప్రతి దగ్గర మన బీజేపీ జెండా ఎగురుతుంది. మన దురదృష్టం ఒక్కటే అండి, ఈసారి రేవంత్ రెడ్డి రావడం, కాంగ్రెస్ గెలవడము, అది మన తప్పు వల్లనే. ఇంకోసారి ఈ తప్పు మన హిందువులు చేయొద్దు. మన తెలంగాణ ఎదగాలంటే, మన భవిష్యత్తు బాగుపడాలంటే మనది ఖచ్చితంగా మనకు ఏదన్నా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అగ్రికల్చర్ కానీ ఏది డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మీరందరు కలిసి మోదీ గారికి గెలిపియండి, బీజేపీకే మన ఓటేయండి. పసుపు బోర్డు తీసుకొచ్చామండి. పసుపు బోర్డు 25-30 సంవత్సరాల పాట ఇప్పుడు వచ్చింది నిజామాబాద్. ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ టైం కానీ మన మోదీ గారు వచ్చినందుకు మీరు అభినందించండి. నెక్స్ట్ టైం తను ఇక జెండా ఎగరడానికి రావాలా, సంతోషంగా రావాలా. కొంచెం హిందువులారా జాగృత అవ్వండి, లేవండి, మన మోదీ గారికి గెలిపియండి. మన మోదీ గారు గెలిస్తే హిందువులు గెలిచినట్టు, మన ఇండియా గెలిచినట్టు, అదొకటే. అంటే 8 మంది ఎంపీలను గెలిపించారు. గతంలో కూడా నరేంద్ర మోడీ గారు ఇలానే సభ పెడితే 8 మందిని గెలిపించారు. అలాంటి 8 మంది కూడా తెలంగాణకి ఏం చేయట్లేదు, బడ్జెట్ తీసుకురావడంలో విఫలమైపోతూ ఉన్నారు. మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే అంతే ఉంటుంది, అంతకంటే ఏముండదు అన్నట్టుగా విమర్శిస్తూ ఉన్నారు కదా, వాటిని ఎలా చూస్తారు? కాదండి, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కటి మనకు ఫండ్స్ ఇస్తుంది, మనకు రేషన్ ఇస్తుంది, మన రోడ్స్ అన్ని చూసుకుంటుంది. మన వరకు ఫండ్స్ వస్తున్నాయి. కాకపోతే మన రేవంత్ రెడ్డి మనకు పబ్లిక్ వరకు చేరుస్తలేడు. తప్పు అంతా స్టేట్ గవర్నమెంట్ది పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ని బ్లేమ్ చేయకండి. మిగతా అన్ని స్టేట్స్ చూసుకోండి, ఎక్కడెక్కడ బీజేపీ వచ్చింది, ప్రతి దగ్గర ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. మన రేవంత్ రెడ్డి మాత్రము ఫండ్స్ రిలీజ్ చేస్తలేడు, అంతా మింగేస్తున్నాడు అండి. మతాలు కులాల మీద రాజకీయం చేసేది ఒక్క ఎంఐఎం పార్టీ మాత్రమే. మన బీజేపీ ఎప్పుడైనా ఒకటే అండి, ఏ చెప్పినా కానీ సెక్యులర్ ఇండియా అంటది. మనకు మైనార్టీకి ఎక్కువ ఇస్తున్నాము, మెజార్టీకి తక్కువ ఇస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు మెజార్టీ అయి కూర్చున్నారు, మనం మైనార్టీ అయి కూర్చున్నాము. ఒకటే అంటున్నాము, తను హిందూ ముస్లిం తక్కువ చూడడు. మన రోడ్లు వాళ్ళు వాడుకుంటలేరా, మన రేషన్ వాళ్ళు తింటలేరా, మనకంటే ఎక్కువ ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తలేమా? ఒకటే అంటున్నారు, ప్రతి ఒక్కరు ఆల్ ఆర్ ఈక్వల్, సెక్యులర్ కంట్రీ చేద్దాము, హిందూ ముస్లిం కాకుండా ప్రతి ఒక్కరు అందరు ఒకటేలాగా చూద్దాము, అందరికి ఒకటే ఫెసిలిటీస్ ఇద్దాము, అందరము కలిసి ఎదుగుదాము. ఏదైతే బీజేపీ ప్రాంతీయ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మహిళలకి స్వేచ్ఛ లేదు. ఆ ఢిల్లీ లాంటి ప్రాంతాలలో కూడా మహిళలు బయటికి రావాలంటే ఆలోచించాల్సిన రోజులు వచ్చినాయి. బీజేపీ అంటే మహిళలకి సేఫ్టీ ఉంటుంది అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. అది మాత్రము ఇదంతా పెద్ద మాఫియా అండి. ఇది మోదీ గారికి డౌన్ చేద్దాము. ఫస్ట్ టైం మోదీ గారు వచ్చిండ్రు కాబట్టి తనను డౌన్ చేద్దామని ఎక్కడెక్కడో వీళ్ళన్ని కుట్రలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. లేడీస్ మీద కుట్రలు, పిల్లల మీద కిడ్నాపింగ్, ఇవన్నీ చేసుకుంటా ఇదంతా తనను బ్లేమ్ చేస్తే పబ్లిక్ మళ్ళీ ఇంకెక్కడ గెలవనివ్వద్దని ఇదంతా కుట్ర పన్నాడు. దీన్ని కూడా బయటపడుతుంది, ఇది అతి త్వరలో బయటపడుతుంది, మీరు చూడండి. ఒక విషయం మేడం, తెలంగాణ హాట్ టాపిక్ బండి సంజయ్ కుమార్కి సంబంధించిన అంశం కూడా చాలా హాట్ టాపిక్ అవుతా ఉంది. ఈ టైంలోనే ఆ టాపిక్ రావడము, ఆయన మీద కొన్ని విమర్శలు రావడము, బండి సంజయ్ కుమార్ భగీరథ్ పైన కొన్ని కేసులు నమోదవడం, ఎట్లా చూస్తారు? ఇది మీరు ఒక్కటి ఆలోచించండి, ఇది ఇప్పుడే వచ్చింది. మనకు తెలుసు ఇవాళ మోదీ గారు వస్తున్నారని. బండి సంజయ్కి చాలా మంచి పేరుందని తెలుసు, తనకు సీఎం క్యాండిడేట్ అని కూడా తెలుసు. ఇదంతా తెలిసి ఉండి వాళ్ళు 1 డే బిఫోర్ ఇదంతా టార్గెట్ చేసి ఆ పిల్లగాడిని ఇరికిచ్చిండ్రండి. మీకు అతి త్వరలో ఆ న్యూస్ బయటపడుతుంది. ఇదంతా ఒక ప్లాన్తో ప్రకారం చేస్తున్నారు. మళ్ళీ దీంట్లో కాంగ్రెస్ చెయ్యే ఉందండి. 200% కాంగ్రెస్ మోదీ గారిని తగ్గించాలా, బీజేపీని తగ్గించాలా, ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేయడానికి 1 డే బిఫోర్ పన్నాగా ఉంది. మహిళకేముందండి, 2 డబ్బులు వాడేసేయండి, ఒక్కళ్ళు కాదు 100 మంది లేచి వస్తారు. ఈ మధ్యలో ఏమన్నా క్యారెక్టర్ ఉందా లేడీస్ది? డబ్బులు వాడేస్తే చాలు. ఒకటే మాట్లాడుతున్నానండి,
మోదీ గారికి తగ్గించడానికి ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు. మీ ముందు 4 రోజులు ఆగండి, అన్ని ముందుకు వచ్చేస్తాయి. మా బీజేపీ తప్పు చేయలేదు, తప్పు చేయది కూడా. బండి సంజయ్ గారు చాలా మంచి పర్సన్. చాలా మంది మంచి మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు అంటే మినిస్టర్ హోదాలో ఉన్నవాళ్ళు కూడా ఈ అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎట్లా చూడొచ్చు వీటిని? ఒకటేనండి, అది కాంపిటీషన్లో కూడా మాట్లాడుకోవచ్చు అండి. వాళ్ళు ఎవరైతే బండి సంజయ్ని మంచిగా అనుకోరో, తనకు కాంపిటీటర్గా అనుకుంటారో వాళ్ళు విమర్శిస్తున్నారు తప్ప బండి సంజయ్ తప్పు లేదండి. బీజేపీ వాళ్ళది అసలు తప్పు లేదు. మన పార్టీ వాళ్ళు కూడా చేస్తే పోటీ పడుతున్నారు. ఆ పోటీ పడకండి. బీజేపీ వాళ్ళు కరెక్ట్ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను. అలా తెలంగాణకి నరేంద్ర మోడీ వేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో చాలా మంది కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. తెలంగాణకి అన్యాయం చేసిన వాళ్ళకి తెలంగాణలో ఏం పని, తెలంగాణకి బడ్జెట్ కేటాయిస్తలేరు, ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకి వస్తారు అని అడుగుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు ఎవరెవరైతే అడుగుతున్నారో వాళ్ళు ఏం చేసిరండి? వాళ్ళు చెప్పినవన్నీ చేస్తున్నారా? 2500 రూపాయల పథకం ఏది? తులం బంగారం ఏది? ఆడపిల్లలకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఏది? కరెంటు బిల్ ఏది? వీళ్ళన్నీ చెప్పారు. వీళ్ళు ఏం ముఖాలు పెట్టుకొని అడుగుతున్నారు జనాలని? వీళ్ళు మమ్మల్ని ప్రశ్నించేటోళ్ళ? వీళ్ళు ఏం ముఖాలు పెట్టుకొని రేపు పోతున్న ఓట్ల ముందుకు పోతారు? పేదల ఇండ్లు కూలుస్తున్నారండి. ఆడపిల్లలకి మొన్న చూసినాం, మొన్న ఏం జరిగింది? ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. వీళ్ళ నరేంద్ర మోడీని విమర్శించేవాళ్ళు. ఇవాళ మనము ఇంత సంతోషంగా ఉన్నాము. ప్రపంచ దేశాలు యుద్ధాలతో ఆగమైపోతుంటే మనం ఇంత సంతోషంగా ఉన్నామంటే నరేంద్ర మోడీ గారు చేసిన పుణ్యం. నరేంద్ర మోడీ గారు మనల్ని కాపాడుకుంటున్నారు కాబట్టి వీళ్ళ మాట్లాడేది నరేంద్ర మోడీ గారి గురించి. కనీసం నరేంద్ర మోడీ గారి పేరు ఎత్తడానికి కూడా వాళ్ళకి సిగ్గుండదు. అంటే బడ్జెట్ కేటాయించడంలో తక్కువ కేటాయిస్తూ ఉన్నారని కూడా ఎలిగేషన్ వస్తూ ఉంది కదా, దాన్ని ఎలా చూడొచ్చు? వచ్చే బడ్జెట్ వీళ్ళు తింటుంటేనే ఇక్కడ వచ్చిన బడ్జెట్ మొత్తం వీళ్ళు తిన్నకే సరిపోతుంది. ఇంకా వాళ్ళకి బడ్జెట్ గురించి వాళ్ళకేం తెలుసండి? వీళ్ళవి ఏమైనా వీళ్ళ బడ్జెట్ ఏంటంటే కమిషన్ బడ్జెట్. మా కమిషన్లు ఎంత వస్తున్నాయి, మేము ఎంత తినాలి? ఒక్క మంత్రి అయినా పోయి నాకు ఇది కావాలని చెప్పి అడిగారండి? వీళ్ళు అడుగుతున్నారా? నరేంద్ర మోడీ గారు అభివృద్ధి గురించి ఇవాళ మీటింగ్లో కూడా ఇవాళ అభివృద్ధి గురించి ఇక్కడికి వస్తే వాటిని అడ్డుకునేటోళ్ళు వీళ్ళు. అభివృద్ధి చెందదు వీళ్ళకి. అభివృద్ధి చెందితే వీళ్ళు కళ్ళకు నీళ్లు గారు రక్తం వస్తుంది వీళ్ళకి. అందుకే నరేంద్ర మోడీని ఈ విధంగా నరేంద్ర మోడీ గారిని విమర్శించడానికి వీళ్ళు మాటలు తప్ప ఇంకోటి రాదు. టీఆర్ఎస్ ఏమో వచ్చే ఎన్నికలలో గెలిచేది మేమే, సీఎం ఏమో కేటీఆర్ అవుతారు అంటారు. ఇటు కాంగ్రెస్ ఏమో మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతారు అంటారు. కల్వకుంట్ల కవిత ఏమో లేదు నేనే టీఆర్ఎస్ పార్టీ పెట్టినా నేనే సీఎం అవుతున్నామంటుంది. మరి బీజేపీకి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగానండి. రాబోయే కాలంలో కాబోయేది బీజేపీ ప్రభుత్వమే. మొన్న బెంగాల్లో చూసినాం ఏమైంది? బెంగాల్ ప్రజల కన్నీటి ఉసురుతోటి ఆ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ పోయింది. కన్నీళ్లు తీర్చడానికి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చింది. ఇట్లనే వీళ్ళ ఉసురు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రజలు ఎంత కష్టపడ్డారు అనేది అందరూ చూసిరు. కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పి పంపించారు. ఇదే ప్రభుత్వం మళ్ళీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతకన్నా రెట్టింపు బాధపడుతున్నారు ప్రజలు. ఏడుస్తున్నారు. ఎందుకురా మేము ఓటేస్తామని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా బుద్ధి చెప్తారు. వీళ్ళకి బుద్ధి ఉండాలా? వీళ్ళు పోయి ఎట్లా అడుగుతారు ఓట్లు? ఖచ్చితంగా చెప్తున్నా, రేపు వచ్చేది బీజేపీ ప్రభుత్వము. ఖచ్చితంగా చెప్తున్నాము, ఈ బీజేపీ ప్రభుత్వం రావుడుతోటే అభివృద్ధి అనేది ఎట్లుంటుందో ప్రజలు చూస్తారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అది ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వచ్చే ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. మహిళలకు సంబంధించి కావచ్చు, అదేదైతే రిజర్వేషన్ ఉందో ఆ అంశం కావచ్చు, డీలిమిటేషన్ అన్ని రాష్ట్రాలకి న్యాయం జరిగే విధంగా ఏకైక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అనుకోవడం ఒక కళ. మాకు మేము ఆయనను ఎట్లా చూస్తాము అంటే మాకు ఆయన ఉండాలి. మాకు ఆయన ఉండాలి. లోక్సభలో ఉండాలి ఆయన. ఎందుకు అంటే ఆయన చేసే కామెడీకి నవ్వుకోవాలనిపిస్తుంది. ఒకదాని మీద మాట ఉండదు, ఒకదాని మీద చిత్తశుద్ధి ఉండదు. దేనికి సంబంధం లేకుండా మాట్లాడతారు. ఒకదానికి సంబంధం లేకుండా. అసలు వాళ్ళకి ఎందుకంటే ఉన్న ప్రభుత్వాన్ని కాపాడుకోమనండి. మేమేం చెప్తున్నాం? మీరు అభివృద్ధి చేయండి, చూస్తాం. మీకు అభివృద్ధి చేత కాదు, చేసే వాళ్ళని చేయనియరు. ఇక మీ ప్రభుత్వం ఎట్లొస్తుంది? మీ ప్రభుత్వం ఎక్కడికి వస్తుంది, ఏడికి వస్తుంది? ఇంకా ఉన్న స్టేట్లు పోకుండా ఉంటుంది చూసుకోండి. అఖండ భారత్ అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజలు గుర్తిస్తున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఎట్లుందో. ఇవాళ మనం చూస్తున్నాం నేషనల్ హైవేస్ ఎట్లున్నాయి.
ఎటు పోవాలన్నా మనము ఇక్కడి నుంచి పూణే పోవాలంటే ఇదివరకు 10 గంటలు 12 గంటలు పట్టేది 4-5 గంటల్లో పోతున్నాం. ఇవన్నీ మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎందుకు చేయలేదు? నరేంద్ర మోడీ గారు తండ్రి లాంటోడు, కాపాడుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం అనేది ఒక కళ, అది రాదు, అది జరగదు. ఉన్న ప్రభుత్వాలు కూడా ఎప్పుడు పోతాయో తెలియదు. వచ్చే ఎలక్షన్స్లో ఈ ప్రభుత్వం కూడా నిలబడుతుందో లేదో తెలియదు.